మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే పాప్కార్న్ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. మా పిల్లలైతే సినిమా హాల్లో లాంటి పాప్కార్న్ చేసి మమ్మీ అని అడిగారు. వాళ్ళ కోసం నేను ఒక్క నిమిషంలో స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కంగానే మనం వంట అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఈ పాప్కార్న్ గింజలు తెచ్చుకొని నేను పోసిన ఆయిల్కి ఈ ఒక్క గ్లాసు కరెక్ట్గా సరిపోద్దండి. దాని నిండా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇది పాప్కార్న్ సాల్ట్ అంటే బయట మనకి దొరుకుతుందండి. అంగట్లో తీసుకొచ్చుకున్నామంటే ఇట్లాగా దానిపైనే చల్లేసుకోవాలి. ఫస్టే దానిపైన చల్లుకునేస్తే మనం ప్రతి ఒక్క పాప్కార్న్కి అది ఆ సాల్ట్ అనేది అంటుకొని బాగా టేస్టీగా వస్తాయి. ఇట్లాగా ఆయిల్ వీటెక్కాక స్టవ్ అయితే మంటని సిమ్లో పెట్టేసుకోవాలండి. మనం పెట్టుకున్నాక ఇట్లా కొంచెం కదిలించుకుంటా, అంటే మనకి సినిమా హాల్ అంటే అదే మిషన్ అదే రెడీ చేసేసుకుంటుంది కదండి. మనం ఇట్లాగా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఉండాలండి. గంటితో కాదండి, ఇట్లాగే మనం కొంచెం మనం పెట్టుకున్న బాండులైనా దబరైనా ఏదైనా బౌనైనా ఏదైనా సరే ఇట్లాగా కొంచెం కొంచెం ఇట్లా కదిలిస్తూ ఉండాలి. ఎందుకంటే అడుగును మాడకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా కదిలించడం వల్ల ఏంటంటే ఆ పాప్కార్న్ అనేది బాగా రెడీ అయిపోద్ది. ఇట్లా చూసారు కదా, ఇట్లాగా మనం కదిలిస్తూనే ఉండాలి దాన్ని. కొంచెం ఒక్క 2 సెకండ్లో మనకి సినిమాలో మనం ఏ పాప్కార్న్ అయితే తింటామో అదే పాప్కార్న్ అయితే మనకి 2 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. చాలా రుచికరంగా. చూడండి, ఇట్లాగే మనం కదిలిస్తూ ఉండాలి. ఎందుకంటే లోపల అనేది అది మాడిపోతూ ఉంటాయి అన్నమాట మనం కదిలించకపోతే. ఇట్లా కదిలిస్తూ ఉంటే మనకి చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కదిలిచ్చేస్తూ ఉండాలండి. మనం అనేం గంటి పెట్టి కదిలించక్కర్లేదు. మూత తీయకుండానే ఇట్లా కొంచెం కొంచెం కదిలిచ్చేస్తే సరిపోతుంది. ఈరోజు మా పిల్లలు సాయంత్రం స్నాక్స్గా ఇది చేసేయమన్నారండి. అందుకే నేను ఇట్లా చేశాను. మీరు కూడా చేయండి, చాలా బాగా వస్తాయి. మనకి బయటే దొరుకుతాయి కదండి, పాప్కార్న్ సాల్ట్ అంటే ఇస్తారు. దానికి కూడా మసాలా దొరుకుతుంది మనకి. ఇదంతా రెడీ అయిపోగానే మనం అదైతే చల్లేసుకోవడమేనండి. చూసారు కదా, అట్లా కదిలిస్తూనే ఉండాలి. లేకుండా ఉంటే మనకు అడుగునంతా మాడిపోతాయి. కొంచెం కొంచెం పైకి అవి బాగా రెడీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, 2 నిమిషాల్లో మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది ఇట్లా అనడం వల్ల ఏంటంటే అడుగు నుండేవి మాడకుండా ఇవి ఏదైనా 1, 2 అవ్వకుండా ఉంటాయి కదండి, అవి కూడా అయిపోతాయి. చూస్తారుగా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. సినిమా హాల్ లాంటి పాప్కార్న్ పిల్లలు అడగగానే చేసి ఇచ్చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేయండి. చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, నేనైతే ఈ మసాలా వాడుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఇది వేసేసుకొని దానిపైన ఇంకేముందండి, టేస్టీ పాప్కార్న్ అయితే తినేయడమే. దాన్ని ఇట్లా మళ్ళీ 2-3 సార్లు ఇట్లా అంటే ఆ మసాలా అనేది ఆ పైన కింద అన్నిటికీ వెళ్తుందండి. ఇట్లాగా మసాలా చల్లేసి ఇట్లాగా మూత పెట్టేసి కొంచెం కొంచెంగా జల్లుకోవాలన్నమాట. మనం ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ మూత పెట్టి అట్లాగా. చూసారు కదా, ఇట్లా ప్రతి ఒక్క దానికి మసాలా అంటేటట్టుగా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.